డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా వివాహ ప్రాప్త పొంతనాల విషయంలో ఏ నక్షత్రాల వారు ఏ నక్షత్రాల వారితో వివాహము చేసుకోకూడదు అన్న అంశాలని మనము ఇంతకు మునిపే అనేకమైన వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. అయితే ఎందుకు చేసుకోకూడదు, వీరు ఎందుకు చేసుకుంటున్నారు వద్దన్నా కానీ ఇక్కడ ఎవరిది పొరపాటు, ఇలాంటి విషయాలు మనం ఈరోజు చర్చించబోతున్నాం. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు బిడ్డలు ఒకవేళ అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, రాశి పడే నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడే నక్షత్రం కానీ ఆశ్లేష నక్షత్రంలో ఉంటే, ఈ ఆశ్లేష నక్షత్రం అనేది కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో ఉంటుంది. అంటే ఒకరు కర్కాటక రాశిలో కానీ కర్కాటక లగ్నంలో ఆశ్లేష నక్షత్రంలో కానీ పుట్టి ఉంటే వారు ఎట్టి పరిస్థితిలోనూ ఉత్తర ఫల్గుని అనే నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు. అవునండి, మీరు చెప్పారు, మేము కూడా విన్నాము, ఆశ్లేష నక్షత్రము ఉత్తర ఫల్గుని నక్షత్రానికి వ్యతిరేక నక్షత్రం అని విన్నాము, కానీ ఎందుకో తెలియటం లేదు. కానీ మా యొక్క జీవితంలో మా బిడ్డలకి చేసిన వివాహాల్లో అదే కనెక్ట్ అయ్యి వారు ఒకరికొకరు విడాకులు తీసుకున్నంత వరకు వెళ్ళిపోయినారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని వాపోయే వాళ్ళు చాలామంది. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే రకం, ఎక్స్పైర్డ్ మెడిసిన్ వాడినట్లుగా మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటారు. మేము ఈ మధ్య కాలంలోనే మీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ వీడియోలు చూసామండి, అందులో మీరు చెప్తున్నారు, కానీ మా బిడ్డలకి వివాహం అయిపోయింది, మా అబ్బాయికి ఆశ్లేష నక్షత్రంలో ఉండే అమ్మాయితో వివాహమైంది, మా అబ్బాయికి ఉత్తర ఫల్గుని నక్షత్రము, ఇప్పుడు విడాకులకు కూడా అప్లై చేస్తున్నారు, 4 సంవత్సరాలు అయింది, దూరంగానే ఉన్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? మీరేమైనా పండితుల్ని సంప్రదించకుండా మీ సొంతంగా వివాహం చేసుకున్నారంటే, లేదండి, మహామహానుభావులు, వాళ్ళు ఉద్దండులు, పీఠాధిపతులు, గొప్ప గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళామండి, ఒకరు కాదు ఇద్దరు కాదండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ దగ్గరికి వెళ్ళామండి, వాళ్ళు బేషుగ్గా ఉంది, చేసుకోండి అన్నారండి. తీరా చూస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని బాధపడే వాళ్ళు మరికొంతమంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనేది మనం పరిశోధనాత్మకంగా చూసాం. 1-2 జాతకాలు కాదు, వేల జాతకాలని పరిశీలించిన మేరకు వీరితో వీరిని వివాహం చేస్తే వారి జీవితము సర్వనాశనమే అని నిర్ధారణకు వచ్చేసాం. ఎవరితో చేస్తే వారు స్వర్గతుల్యమైన భోగభాగ్యాలని అనుభవిస్తారు, సుఖవంతమైన జీవితాన్ని పొందుతారని కూడా చూసాం. ఇప్పుడు మనం పాజిటివ్ వే ట్రావెలర్స్కి మాత్రమే డిఎన్ఏ ఆస్ట్రాలజీని చెప్తున్నాం. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఓన్లీ ఫర్ ద పాజిటివ్ వే ట్రావెలర్స్, అంటే పాజిటివ్ దారిలో నడిచే వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. మేము నెగిటివ్లోకి వెళ్ళిపోతామండి, ఆ తర్వాత మళ్ళీ దారం వేసి లాగండి,
లేదంటే ఒక పరిహారం చేసేస్తాము, అక్కడి నుండి బయటకు వచ్చేస్తాము, కుండలో నీళ్లు ఉన్నాయి, కుండలో నీళ్లు పైకి రావాలంటే గులకరాలు వేసేసి నీళ్ళని పైకి తెప్పించేస్తాము, ఇలాంటి పరిహారాలు చేసేసి మేము తృప్తిగా జీవిస్తామంటే ఎక్కడైనా ఏట్లో పోండి, సమస్య లేదు. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఫర్ పాజిటివ్ వేవ్ ట్రావెలర్స్ ఓన్లీ. పాజిటివ్ వేవ్ ట్రావెలర్స్ అంటే ఏంటంటే పాజిటివ్ దారిలో ప్రయాణం చేసే వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. అయితే మేము ఏ విధంగా పాజిటివ్ వేలో నడిపిస్తాము అనేదాన్ని మా దగ్గర కన్సల్టెన్సీ తీసుకున్నటువంటి వారికి ఉపయోగపడుతుంది. మేము చెప్పే విషయాలు అంత సులభం కాదు మా దగ్గర కన్సల్టెన్సీ తీసుకోవడం. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. వాళ్ళ క్వశ్చన్లోనే తెలిసిపోతుంది. ఏమండి ఏమి కావాలని కోరుతున్నారంటే జాతకం అంతా చెప్పేయండి అనే వాళ్ళకి అక్కడికి అయిపోయింది వాళ్ళది. మీకు లేదండి అపాయింట్మెంట్, జాతకం అంతా చెప్పే వాళ్ళ దగ్గర పరిగెత్తండి అంటాం. మరి ఏం కావాలండి? మా అమ్మాయికి ఎప్పుడు వివాహం అవుతుంది? ఎప్పుడు వివాహం అనేది ఎవడు చెప్పినా జరగదు. ఏ సమయంలో మీరు వివాహానికి వెళితే అది యోగంగా మారే జీవితం బాగుంటుంది అడగండి, చెప్తామంటాం. ఇలాగ 2-3 క్వశ్చన్లు వాళ్ళు మనం అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఇంకా కూడాను సాంప్రదాయ జ్యోతిష్యం నెగిటివ్ వే ట్రావెలర్గానే ఉన్నారు. కానీ మా దారిలోకి వచ్చినప్పుడు పాజిటివ్ వే ట్రావెలర్స్గా ఎప్పుడైతే మారుతారో అప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూజ్ అవుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇది మనం చెప్తుంటాం. ఓకే, ఏంటంటే మీరు ఆశ్లేష నక్షత్రము అనేది రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంలో పుట్టితే వారికి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వారు రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండకూడదు అంటున్నారు. ఎందుకు అనేదాన్ని ఇప్పుడు నేను చర్చిస్తాను. ఆల్రెడీ మేము చేసేసామండి అంటే మేమేం చేయలేం, మీరు అనుభవించాలి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఎవరు చేసినా కర్మ వాళ్ళు అనిపించాల్సింది. దేవుడు కూడా వచ్చి మార్చలేడు. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ తెలుసుకుని బతకరా బాబు అని. నేను నెగిటివ్లోనే వెళ్తాను, త్వరగా డెవలప్ అయిపోతాను. ఈరోజు పెళ్లి చూపులు చూసేది, రేపు వెళ్ళి ఈరోజు పెళ్లి చూపులకి అమ్మాయి వాళ్ళు వస్తే లేదు అబ్బాయి వాళ్ళు వెళ్తే మరుసటి రోజుకి నిశ్చితామం పెట్టుకునేది, ఆ మరుసటి రోజు వారంలోనే పెళ్లి చేసుకునేది. తొందరగా అయిపోయింది. అబ్బా పెళ్లి అయిపోయింది, చేతులు దులుపుకున్నామని. కానీ జీవితకాలం అనుభవించేది ఎవరు? ఆ బిడ్డలే కదా. ఇది తెలియదా మీకు? ఏమని అడిగితే పొంతనాలు కుదిరిందండి, 36 పొంతనాలకు 35 పొంతనాలు కుదిరిందండి, బేషుగ్గా ఉందన్నారండి, వీళ్ళ కోసం వీళ్ళు పుట్టారని చెప్పారండి, చేశామండి, ఇప్పుడు కష్టాలు పడుతున్నామంటే మళ్ళీ వాళ్ళని అడగండి. మా దగ్గరికి వస్తే మేము చెప్పే విషయాలు రికార్డు చేసుకోమంటాం. మేము చెప్పింది యాస్టేజ్గా మాటకు వినేటట్టుగా ఉంటే మా దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేయండి, లేకపోతే బుక్ చేయకండి అంటాం. రావద్దని అంటాం. మేము చెప్పింది వినాలి. ఎలాగా అంటే మీరు చెప్పింది మేము వినేయాలంటే తప్పదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు పేషెంట్గా డాక్టర్ చెప్పింది మీరు వింటారా? మీరు చెప్పింది డాక్టర్ విని ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడా? మీ దగ్గర కొన్ని విషయాలు తీసుకుంటాడు. ఏమిటి, ఎలా, ఎక్కడ నొప్పి ఉంది, ఏమిటి పరిస్థితి అంటే ఇలా ఉంది, స్కాన్ రిపోర్ట్ తీసుకురానండి, దానికి నేను సజెస్ట్ చేస్తాను అని ఆయన చదువుకున్న దాన్ని మందులు రాసి పంపిస్తాడు. దాన్ని వాడండి, 2వ కోర్సు రండి, 3వ కోర్సుకు రండి, బాగా అయిపోతుంది అంటాడు. లేదు ఒకేసారి ఇచ్చేయండి, నేను తిరగలేనంటే డోస్ పెంచి ఇచ్చేస్తే అది ఫుడ్ పాయిజన్ అయిపోయి లేకపోతే రియాక్షన్ అయిపోయి పోతాం. ఇలాగా ఈ జ్యోతిష్యం కూడాను అన్ని స్టెప్స్ ఉంటాయి. దీనికి కూడా
ఒక రోజులోనే అన్నీ అయిపోవాలని కాదు. కాబట్టి ఆశ్లేష అనే నక్షత్రము కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో ఉంటుంది. ఈ ఆశ్లేష నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రం కానీ రేవతి ఈ 3 నక్షత్రాలు సాంప్రదాయ జ్యోతిష్యులు చెప్తున్నట్టుగా ఆ 3 కూడాను బుధుని యొక్క అధీన నక్షత్రాలు. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా మేమేం చెప్తామంటే ఈ ఆశ్లేషకి ఒక డిఎన్ఏ కనెక్టివిటీ ఉంటుంది, జ్యేష్ఠకి ఒక డిఎన్ఏ కనెక్టివిటీ ఉంటుంది, రేవతి నక్షత్రానికి ఒక డిఎన్ఏ కనెక్టివిటీ ఉంది అని చెప్తాం. అయితే ఆశ్లేష, అశ్విని, అనురాధ, పూర్వభద్ర ఈ 4 నక్షత్రాలు ఒక డిఎన్ఏ కనెక్టివిటీ అని చెప్తాం. ఒక కుటుంబంలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టుంటే వారికి వచ్చే భార్య కావచ్చు, వారికి పుట్టే బిడ్డలు కావచ్చు, వారికి ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ బంధువుల్లో కూడాను ఈ అశ్విని, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు ఖచ్చితంగా ఉంటారు. అలా ఉంటేనే మీరు ఆశ్లేష నక్షత్రాలు పుట్టినారు అనడానికి రుజువు. ఇదే డిఎన్ఏ కనెక్టివిటీ. అది లేదంటే మీ జాతకమే తప్పు. కరాఖండిగా చెప్తాం. దీంట్లో మొహమాటం లేదు. రూల్ ఇది అంతే. దీన్ని దాటి ప్రకృతి పక్కకు వెళ్ళదు, ఈ బౌండరీని దాటదు. ఆ ప్రకృతి అధీనంలోనే మనం ఉంటాం. ఇది రూల్. అయితే ఆ నక్షత్రము ఆశ్లేష నక్షత్రం అనేది బుధుని అధీన నక్షత్రమే. కానీ ఆశ్లేష నక్షత్రం అనేది డిఎన్ఏ కనెక్టివిటీ ప్రకారంగా సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీ, సూర్యుని యొక్క దోషము, సూర్యుని యొక్క శాపము, సూర్యుని యొక్క జీవశక్తి 200% అందులో దాగి ఉంటుందని మనం నిర్ధారణ చేస్తాం. ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆశ్లేష నక్షత్రం అనేది బుధుని అధీన నక్షత్రం అని మనం ఇంతవరకు తెలుసుకున్నాము సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా. అదేవిధంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీలోకి వచ్చేసరికి మనం పుట్టుకలు మనం ఎక్కడి నుండి వస్తాయంటే భగవంతుడు నేరుగా మనకు ఎత్తుకొచ్చి భూమి మీద పెట్టేయటం లేదు. మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి జీన్స్ పరంగా మన ముత్తాతలు, తాత ముత్తాతలు అందించినటువంటి సాంప్రదాయ ఆచారాలను బట్టి మనలో ఉన్నటువంటి గుణగణాలు, మనలో ఉన్నటువంటి సమాచారాలు బయటికి రేడియేట్ చేయడానికి మన శరీరంలో జీన్స్ని ఉత్పత్తి చేసేది డిఎన్ఏ. ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ విధంగా అనేది ఆస్తిపాస్తులు ఒక తండ్రి నుండి ఇంకొక కొడుక్కి, ఆ కొడుకు నుండి ఇంకొక కొడుకు అంటే మనవడికి మనవరాలకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో అదేవిధంగా మన పరంపరగా ఈ యొక్క జీన్స్ అనేవి ఈ నక్షత్ర రూపాల్లో ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఆ విధంగానే ఆశ్లేష నక్షత్రం సూర్యుని యొక్క డిఎన్ఏ కనెక్టివిటీ నక్షత్రం. ఓకే, ఇదివరకైంది. ఉత్తర ఫల్గుని అన్నాం. ఈ ఉత్తర ఫల్గుని అనే నక్షత్రం అంటే సింహరాశి సింహ లగ్నంలో ఉంటుంది, కన్యారాశి కన్యా లగ్నంలో కూడా ఉంటుంది. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. అయితే ఉత్తర ఫల్గుని అనే నక్షత్రము సూర్యుని యొక్క అధీన నక్షత్రం. ఉత్తర, కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు సూర్య యొక్క అధీన నక్షత్రాలని సాంప్రదాయ జ్యోతిష్యం చెప్తుంది. కానీ ఉత్తర, రోహిణి, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలు బుధుని యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రాలు అని మనం చెప్తాం. ఒక కుటుంబంలో ఉత్తర నక్షత్రంలో ఒక బిడ్డ పుట్టుంటే అదే కుటుంబ పరంపరలో పూర్వం కానీ తర్వాత వచ్చేవాళ్ళు కానీ మళ్ళీ పూర్వాషాఢ నక్షత్రంలో కానీ లేదా రోహిణి నక్షత్రంలో పుడతారు. అలా పుడితేనే వీళ్ళు ఉత్తర నక్షత్రంలో ఉన్నట్టుగా మనం చెప్తాం. కాబట్టి చెక్ చేసుకోండి. మీ కుటుంబ పరంపరలో ఉన్నట్టు జాతకాలన్నీ ముందర పెట్టుకోండి. నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్క జాతకంలో చూడండి. అన్ని యాజ్ ఇట్ ఈస్గా 100కు 1000% కనెక్ట్ అయిపోతాయి. అప్పుడైనా నమ్మండి మనం చెప్పేది నిజమా కాదని. ఏదో పూర్వం పుస్తకాలు రాసి పెట్టారు 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడుంటే కుజదోషము, కొంతమంది లగ్నంలో కుజుడున్న కుజదోషం అని చెప్పేసి కుజుడు దోషం ఉన్నటువంటి వారితో వివాహం చేసి వానికి కోపమే వీళ్ళకి కోపమే ఇద్దరు కొట్టుకొని విడిపోవాలని చేసే ఒక తంతు వివాహాన్ని మనం ముందర పెట్టేశారు కొంతమంది జ్యోతిష్యుల గ్రూప్. దాన్ని నమ్మి అలాగే పోతున్నారు, తిరిగి బ్యాక్ ఫైర్ అయ్యి వెనక్కి వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజమేమిటో తెలుసుకోండి. నిజమైన జ్యోతిష్ శాస్త్రం ఏదో తెలుసుకొని ముందుకెళ్ళండి. అలాంటప్పుడు ఇక్కడ ఆశ్లేష నక్షత్రం బుధుని అధీన నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం సూర్య కర్మారిష్టి కలిగిన నక్షత్రము, ఉత్తర అనేది బుధుని యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రము, ఉత్తర అనేది సూర్యుని అధీన నక్షత్రం. కాబట్టి ఇవి రెండు ఒకదాని క్లాష్ కావు, వ్యతిరేకంగా ఉంటాయి. జిగ్జాగ్ కాంబినేషన్. కాబట్టి వివాహం చేయకండి నాయనలారా అంటుంటా.
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. వీళ్ళు తీరా చూస్తే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా దగ్గర బంధుత్వంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, పక్కింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. తీరా చూస్తే విడాకులకు వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే ఉత్తర ఫల్గుని అనే నక్షత్రమే విడాకులని ప్రమోట్ చేసే నక్షత్రం. ఒక కుటుంబంలో ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంటే ఆ కుటుంబంలో ఎక్కడైనా ఒక చోట విడాకుల వరకు వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, విడాకుల వరకు వెళ్ళి కోర్టు దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ఇలాగ అన్ని చోట్ల తిరిగి ఇంకా కాదు అన్నప్పుడు వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. దూరంగా బతుకుతున్న వాళ్ళు అంటారు, లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ ఉంటారు, మంచి నాలెడ్జ్ పర్సన్ జ్యోతిష్యులు ఉంటారు, టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు, చార్టెడ్ అకౌంట్స్ ఐటీ ఫీల్డ్లో ఉంటారు, లిటరేచర్ ఉంటుంది, జర్నలిజము మీడియాలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇలాగ గొప్ప సైంటిస్టులు ఉంటారు, చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ వివాహ జీవితం చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. కారణం ఏంటి? అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు చక్కగా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఈ ఆశ్లేష నక్షత్రం అంటే ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా టాలెంటెడ్, జిత్తులు మారి నక్క, కన్నింగ్ ఫెలోస్, అంత ఆల్ఫా నాలెడ్జ్ పర్సన్స్. దేనైనా బమ్మిని చేసేస్తారు. అందుకే వాళ్ళు జర్నలిజంలోకి వెళ్తున్నారు, జర్నలిస్ట్గా వెళ్తున్నారు, ఒక ప్రెస్ పెడుతున్నారు. కానీ ఆశ్లేష నక్షత్రం స్ట్రైట్ ఫార్వర్డ్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళకి, ఈగోయిస్టులుగా ఉంటారు. వాళ్ళ కుటుంబ పరంపరలో లీడర్షిప్ ఉంటుంది, టీమ్ లీడర్స్ ఉంటారు, మెడిసిన్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత వచ్చి పెద్ద మేనేజర్ స్థాయిలో వెళ్ళిన వాళ్ళు ఉంటారు, సూపర్వైజర్స్గా ఉంటారు, పొలిటీషియన్స్గా ఉంటారు, తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరికి క్లాష్ పట్టదు. ఒక ఈగోయిస్ట్ని తీసుకెళ్ళి న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తికి కానీ వివాహం చేయడం. బుధుని కర్మ రిజిస్ట్రేట్ న్యూట్రల్, తటస్థం, ఏదాన్ని అంత త్వరగా నిర్ణయించలేరు, నో డిసిషన్ మేకింగ్. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి వెళ్ళి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళతో చేస్తే వీళ్ళు ఎప్పుడు కూడా ఈగోయిస్టులుగా కొట్టుకుంటూ ఉండడం, చెప్పిన మాట వినరు, కన్నింగ్ ఫెలో నేచర్తో వీరిని వాళ్ళు వారిని వీళ్ళని ఏమార్చేసి మోసం చేసుకొని జీవిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఉత్తర ఫల్గుని నక్షత్రం వారితోనూ, ఉత్తర ఫల్గుని నక్షత్రంలో రాశిగానే లగ్న పాయింట్ పడినటువంటి వారు ఆశ్లేష నక్షత్రం వారితో వివాహం చేయకండి రా బాబు అంటే మేము చేసేసామంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయలేం. అప్పుడు ఏం చేయాలంటే అయిపోయిన వారి జాతకాలను పక్కన పెట్టుకొని వీళ్ళు కొనసాగరా జీవితంలో, లేదా వీళ్ళని బ్రేకప్ చేసేసి విడగొట్టి పడేసి మళ్ళీ ఫర్దర్ లైఫ్ని మనం ఏమైనా అందించగలమా? మిగిలిన రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ ఉంటాయి కదా జీవితంలో లైఫ్, దాన్ని ఏమైనా అనుభవించడానికి వీళ్ళకి ఏమో యోగాన్ని ఇస్తుందా జాతకము? జాతకం అంటే ఒక విషయానికి పర్మిషన్ ఇస్తుంది అంతే. ఆ పర్మిషన్ ఉందా లేదా అని తెలుసుకొని గుడ్గా ఉంది, పర్మిషన్ బాగుంది, పాజిటివ్ వే ట్రావెలర్గా మనం ముందుకెళ్తామంటే వెళ్ళొచ్చు. లేదు తప్పదు, ఒకరికి విడాకులు ఇచ్చేదానికి అవకాశం ఉంది, ఇంకొకరికి విడాకులే అవకాశమే లేదన్నప్పుడు వాళ్ళు సచ్చినట్లు దగ్గర బతకని, దూరంగానే బతకని, వాళ్ళకి సాంసారిక జీవితం మంచిగా ఉండి చెడ్డగా ఉండి ఇంకా తప్పదురా బాబు అన్నట్టుగా బతకాల్సింది. అలాగే మేమేం చేస్తామంటే ఇలాగుందా అట్లయితే రెండు జాతకాలను పక్కన పెట్టుకొని ఈ మగవాని జాతకంలో ఏం పర్మిషన్ ఉంది, అమ్మాయి జాతకంలో ఏం పర్మిషన్ ఉంది, రెండు దాంట్లోనూ విడాకులకి వెళ్ళే పర్మిషన్ ఉందా, విడాకులు తీసుకుంటే ఈ అమ్మాయికి కానీ ఈ అబ్బాయికి కానీ మళ్ళీ రెండో వివాహానికి పర్మిషన్ ఇస్తా ఉందా, ఆ వివాహ జీవితం రెండో వివాహానికి పర్మిషన్ ఇస్తే ఎలాంటి వారితో వివాహం చేసుకోవాలి, అప్పుడు అదేమైనా ఒక రెండో వివాహంతో ముగిస్తుందా, లేదా మన సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా వెళ్తే అది మూడో వివాహం నాలుగో వివాహానికి వెళ్తుందా? అందుకని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మళ్ళీ ఒకసారి కన్సల్టెన్సీ తీసుకొని మొదటి వివాహం రద్దు చేసుకున్న తర్వాత రెండో వివాహానికైనా సరైన నిర్ణయం తీసుకోండి. సరైన నిర్ణయమే మీ జీవితానికి మంచి చేస్తుంది అని నేను చెప్తా. ఇలాగ ఒక్కొక్క అంశాలు
ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చెప్తుంటే చాలామంది ఇన్స్పైర్ అయ్యి మా దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు, ఆన్లైన్ కోచింగ్. మాకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ కావాలండి, ఇన్నాళ్ళు ఎలాగో గుడ్డిది సేనులో మేసినట్టుగా మేసేసినాము, నమ్మేశాము. మీరేం చెప్తున్నారు? ఒకరి జాతకాన్ని ముందర పెట్టుకుంటే ఆ జాతకములో కనబడే గ్రహాలు ఏమి పనిచేయవు. ఆ గ్రహాల బదులుగా ఆ గ్రహం పుట్టినటువంటి నక్షత్రంపై ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీ మాత్రమే పనిచేస్తుంది. అప్పుడు ఆ గ్రహ కర్మ రిజిస్ట్రీ మనకి ఏమందిస్తుంది? ఒక గ్రహము ఒక భావములో కూర్చుంటే పూర్వం మనం ఏ పని చేసి ఉంటే ఆ గ్రహము ఆ భావములో కూర్చొని తన యొక్క రెవెన్యూని తీర్చుకుంటుంది. ఊరక వచ్చి మన జాతక చక్రంలో ఒక భావంలో వచ్చి ఒక గ్రహము తనకు తమాషా అయ్యి వచ్చి కూర్చోదు. మనము ఆ గ్రహానికి ఆ భావానికి పూర్వజన్మలో ఒక పని చేసేసి వచ్చి ఉంటాం. అందుకని చెప్తున్నాను, కర్మ విల్ టేక్ ద లార్జెస్ట్ రివెంజ్. అంటే ఏమిటి? ఒక జాతకంలో లగ్నంలోనే గురువు వచ్చి కూర్చున్నాడు అంటే మహాపండితులు ఏం చెప్తున్నారంటే వీరికి కోట్లు సంపాదించే యోగం ఉంది, అదృష్ట జాతకుడు, మహజ్జాతకుడు అని చెప్తున్నారు. కానీ వానికంటే ఘోరమైన జీవితం ఎవడు అనిపించలేడు. యాక్సిడెంట్, ఒక మేజర్ యాక్సిడెంట్ వాళ్ళకి జరిగిపోతుంది జీవితంలో. ఒకటి కాదు, మోర్ దెన్ 2 మ్యారేజెస్కి అది పర్మిషన్ ఇస్తూ ఉంది. ఈ గురుదశ, గురు మహాదశ, గురు భుక్తి, గురు అంతరము, గురు సూక్ష్మం, గురు ప్రాప్తము ఇలాంటి వాటిలోని యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇడగొట్టుకుంటున్నారు. బ్రేకప్ అయిపోతుంది మ్యారేజ్ లైఫే. నానా తంటాలు పడి వృత్తుల్ని, ప్రొఫెషన్స్ మార్చేసుకుంటూ ఏ దాంట్లో సెటిల్ కాకుండా పోతున్నారు ఈ గురు మహాదశలో. లగ్నంలో గురువు ఉన్న వాళ్ళకి నానా తంటాలని మనం చెప్పి రుజువులతో సహా చూపిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబంలోనే క్యాన్సర్ ఉంటుంది, వాళ్ళ కుటుంబంలో బ్రీతింగ్ ప్రాబ్లం, వాళ్ళ కుటుంబంలో వీజింగ్ ప్రాబ్లం, వాళ్ళ ఇంట్లోనే కరోనా ప్రాబ్లము, వాళ్ళ ఇంట్లోనే ఫైల్స్ ప్రాబ్లము, వాళ్ళ ఇంట్లోనే విష పురుగుల చేతి చచ్చిపోయిన వాళ్ళు, కుక్క కాటుతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, కాలేయ బాధలు మరియు కామర్లు ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఉంటారు అని చెప్తా అంటే అవునండి మీరు చెప్పినవన్నీ కరెక్ట్ అంటూనే మళ్ళీ అక్కడికి వెళ్ళి మీ గురుబలం ఇంకా రాలేదండి, పెళ్లి కాలేదండి, గురువు ఇప్పుడు మీ రాశిలోకి వస్తాడండి, గురువు మీ లగ్నాన్ని చూస్తాడండి 5వ దృష్టితో, ఇప్పుడు అయిపోతుందంటే పెళ్లి జరగదు, ఏమీ లేదు. ఉలక్ అవన్నీ వేస్ట్. నిజమైనటువంటి జీవితము, నిజమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం అనేది మీకు రుచి చూస్తే ఒకసారి డిఎన్ఏ ఆస్ట్రాలజీని జీవితంలో వదలరు. అలాంటి పరిస్థితిలో మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీని చెప్తున్నాం. శుభం. ఆలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.